హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చి ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూద్దామండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎప్పుడు రొటీన్గా చెప్తూ ఉంటాను కదా కలర్ కాంబినేషన్స్ అని. కాకపోతే ఇవాళ వచ్చేసి వెరైటీగా ఉందన్నమాట. డిజైన్ వచ్చేసి మనము ఇంకా ఈ వీడియోలో అయితే డిజైన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. అందుకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది అయితే ఫాలో అవుతున్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ, నాకు కాల్స్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ. ఇంకా మనం డిజైన్స్ అయితే చూద్దాం, కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో. మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి, పేస్టల్ కలర్ కాంబినేషన్ అనమాట. అయితే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా కలర్ కాంబినేషన్స్ అని. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇది వెరైటీగా ఉంది చూడండి. పేస్టల్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇందులో కాంబినేషన్ అయితే ఏం లేదు అసలు. దీనికి ఎట్లా కాంబినేషన్ ఇచ్చినో చెప్తాను చూడండి. డిజైన్ అయితే కొత్త డిజైన్ అనమాట. కాకపోతే ఇందులో కలర్స్ మనకు స్టెప్స్ అనేది చాలా ఉన్నాయి. నేనైతే ఇట్లా అడ్జస్ట్ చేసినాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ అయితే ఓన్లీ పేస్టల్ కలర్ కాంబినేషన్. అందరూ ఇట్లా ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ అయితే నచ్చారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ఈ డిజైన్స్ అయితే ఈ కాంబినేషన్స్ అనేటివి నచ్చుతూ ఉంటాయి చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి లైన్స్ డిజైన్ అనమాట, ఫ్లవర్ డిజైన్ టోటల్ చాలా బాగుంది కదా. ఇట్లా కూడా ఒక్కొక్కసారి ఇట్లా కూడా ట్రై చేయాలన్నమాట. ఎప్పుడు ఆపోజిట్ కాంబినేషన్సే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయాలన్నమాట. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది. అయితే ఈ డిజైన్కి వచ్చేసి నేను కలర్ కాంబినేషన్ ఎట్లా ఇచ్చినో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పేస్టల్ కలర్ శారీ అనమాట. టోటల్ సింగిల్ కలర్ ఉంది. అండ్ ఇందులోనే మనకు కాపర్ కలర్ బూటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో మనకు కాంబినేషన్ అనేది ఏమీ లేదు కాబట్టి ఇదే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ పైన అయితే డిజైన్ చేయమన్నారు. అయితే నేను దీనికి ఇంకా కాపర్ ఒకటే వస్తుంది కాబట్టి ఇట్లా డిజైన్ అయితే చేసినానండి. ఈ పర్పుల్ కలర్ వచ్చేసి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. అండ్ సిల్వర్ కలర్ అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్కి అయితే డిజైన్ ఇచ్చినాను చూడండి. ఇట్లా డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అన్నిటికీ కొన్ని కలర్స్ కొన్ని పేస్టల్ కలర్స్కి కొన్ని సెట్ అయితే కొన్నిటికి అట్లా సెట్ అవుతాయి అనమాట. నేనైతే దీనికి ఇట్లా ఈ కాంబినేషన్ అయితే సెట్ చేసినానండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, మిర్రర్ వర్క్ అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ డిజైన్ అయితే చూద్దాం. ఇందులో నేవీ బ్లూ కలర్ పైన పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. కచ్ వర్క్ డిజైన్. ఇంకా మనకు కచ్ వర్క్ మిర్రర్ వర్క్ అయితే ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది కదా. చూడండి, అసలు దగ్గర నుంచి చాలా బాగుంది డిజైన్ అయితే. ఇది ఓల్డ్ డిజైనే, కాకపోతే కాంబినేషన్ వల్ల మనకు హైలైట్ అవుతుంది అనమాట. అయితే ఈ డిజైన్ ఒక డిజైన్ నేను ఈ బూటీ వచ్చేసి వేరే డిజైన్లో అయితే సెట్ చేసినానండి. బాగా సెట్ అయిపోయింది కదా. ఇట్లా ఒకవేళ మనకు ఈ లైన్ వద్దు అనుకుంటే ఇట్లా కట్ వర్క్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ బ్యాక్ నెక్ ఎట్లా వచ్చింది అంటే సింపుల్గా ఇట్లా సింగిల్ లైన్ వచ్చింది చూడండి. సింగిల్ లైన్ మిర్రర్ వర్క్ అనమాట. అంటే మిర్రర్ వర్క్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఎప్పటికీ మిర్రర్ వర్కే నచ్చుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎక్కడ ఏంటి అంటే షైనింగ్ ఉండాలన్నమాట. ఎక్కడ వర్క్ చూసినా కానీ షైనింగ్ అనేది ఉండాలి. అలాంటి వాళ్ళకైతే మిర్రర్ వర్క్స్ అనేటివి నచ్చుతూ ఉంటాయి. ఇంకా నాకైతే హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా నచ్చింది చూడండి. కచ్ వర్క్ అని కాకుండా కచ్ వర్క్ అయితే ట్రెండింగ్లోనే ఉంటున్నాయి ఎప్పటికీ. కాకపోతే ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయితే తగ్గిందనమాట. హెవీగా డిజైన్స్ ఇట్లా వద్దు అనుకున్న వాళ్ళకు ఇలాంటి డిజైన్స్ అయితే సెట్ అయిపోతాయి. కాకపోతే ఈ బ్లౌజ్కి నాకు శారీ కాంబినేషన్స్ అట్లా అయితే ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ఈ కలర్ క్లాత్ ఇచ్చేసి ఈ కాంబినేషన్స్ పెట్టండి అనేసి అయితే థ్రెడ్ చూపించారు అనమాట. ఇంకా నేను దానికి గోల్డ్ కలర్ అయితే యాడ్ చేస్తానండి. ఈ డిజైన్స్ ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. కొత్తగా చేసే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చండి. ఇంకా అనుకుంటూ ఉంటారు కదా మాకే చెప్తుంది మాకు చెప్పట్లేదు అనేసి. ఇంకా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.